పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కొద్ది రోజులుగా చాలా మంది చాలా అభియోగాలన్నీ చేస్తా ఉన్నారు. మహిళర్ రెడ్డి అన్న చాలా సైలెంట్ అయిపోయాడు, ఆయన ఉత్సాహంగా పాల్గొనడం లేదన్నటువంటిది ఆరోపణలు చేస్తా ఉన్నారు. దాంట్లో ఎంత మాత్రం వాస్తవం లేదు. 2 సార్లు నేను అన్నగారిని కలిసినప్పుడు సరి అయిన ప్రతిదానికి సరి అయిన సమయం రావాలి, వచ్చినప్పుడు నేను స్పందిస్తానన్నటువంటి విషయాన్ని ఆయన చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఒక 1/2 దశాబ్దం పాటు ఆయన తండ్రి గారి దగ్గర నుంచి 1972 నుంచి ఇప్పటి వరకు కూడా రాజకీయాల్లో ఉండి 3 సంవత్సరాలు మంత్రిగా పనిచేసి మొత్తం 7 సార్లు ఆయన తండ్రి గారు శాసనసభకు ఎన్నికై ఆయన ఆర్థికంగా ఏదైనా బలపడ్డారు అని అంటే ఆయన ఆర్థికంగా చితికిపోయారే కానీ ఆయనకు ఉన్నటువంటి ఆస్తిని అమ్ముకొని రాజకీయాలకి ప్రజా జీవితానికి పెట్టారే కానీ మంత్రిగా ఉంది కానీ శాసనసభ్యుడిగా కానీ ఆయన ఏ రకమైనటువంటి లబ్ధి పొందలేదు అన్నటువంటిది నిజంగా ఈనాటి రాజకీయాల్లో వర్తమాన రాజకీయాల్లో అరుదైనటువంటి వ్యక్తిగా నేను భావిస్తా ఉన్నాను మానుకుంట మహిళర్ రెడ్డి అన్న. ఈ కాలంలో ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల్లో ఉన్నట్టే ఉండి తన స్వలాభం కూడా చూసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆయన అంకిత భావం, ఆయన ప్రజా సేవ చేయాలన్నటువంటి సంకల్పం నిజంగా కూడా మనం అందరం కూడా అభిలషించాలి.